రాజా కలువరి రాజా సిలువను మోసితివా రాజా కలువరి రాజా సిలువను మోసితివా సిలువకు సమానమేది ప్రేమలో సిలువకు సమానమేది రాజా కాలు చేతులలో చీలలు నాటి ముండ్ల కిరీటము తలపై నుంచి కాలు చేతులలో చీలలు నాటి ముండ్ల కిరీటము తలపై నుంచి నిన్ను హింసించిన కలులకు సిలువలో నిన్ను హింసించిన కలులకు సిలువలో శాశ్వత రక్షణ దానమిదితివా శాశ్వత రక్షణ దానమిదితివా రాజా కలువరి రాజా సిలువను మోసితివా సిలువకు సమానమే ప్రేమలో సిలువకు సమానమే రాజా సిలువపైన నీ కరుణా గుణము తొలువల ఎడని మృదు భాషణము సిలువపై నీ కరుణా గుణము తొలువల ఎడని మృదు భాషణము సిలువలో చోరుని కాచిన నీ కృపా సిలువలో చోరుని కాచిన నీ కృప నిన్ను చూపించెను నిజ రక్షకుడని నిన్ను చూపించెను నిజ రక్షకుడని రాజా కలువరి రాజా సిలువను మోసితివా సిలువకు సమానమేది ప్రేమలో సిలువకు సమానమేది రాజా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి కాల్వరి టీవీ ఛానల్ ద్వారా మీతో పాటు కలిసి దేవుని సత్యవాక్యాన్ని ధ్యానము చేసుకొని
దేవుని సత్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని సత్యాన్ని మహిమపరచడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మహదవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి, స్తోత్రము, వందనాలు, ఆరాధన చెల్లిస్తున్నాను. రండి, దేవుని గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను చదువుకొని ప్రార్థించుకొని దేవుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకొని పొందుకొని ధ్యానంలో ముందుకు సాగుదాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, గమనించండి. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలుకడగా ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, కొంచెం సేపు మాతో మాట్లాడి మా కన్నులకు వెలుగివ్వండి. మా కన్నులు వెలిగించి నీ సత్యాన్ని మాకు కనబరచండి, ప్రత్యక్షపరచండి. ప్రభు, నీకు వందనాలు. తెలుగు భాష అర్థం చేసుకునే లక్షలాది మంది, కోట్లాది మంది ఈ సందేశం వినుట ద్వారా మోక్షరాజ్య వారసులుగా మారడానికి నీ కృపను కుమ్మరించమని, నీ వాక్యం ఇప్పుడు పంపించమని, నీ దాసుని నీ శిలువ రక్తంతో బాగుగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి పుటమి వేసి బంగారము వలె శుద్ధి చేసి నీ మాటలు మీ దాసుని నోట ఉంచి, నీ చేతి నీడలో మీ దాసుని కప్పి ఉంచి, నీ తైలంతో మీ దాసుని అభిషేకించి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో ఇదియే దేవుని సత్యమైన కృప అని పేతురు భక్తుడు చెబుతున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులలో ఒకడు, ప్రధాన శిష్యుడు అయినటువంటి పేతురు భక్తుడు చెబుతున్నాడు. పత్రిక రాశాడు. దానిని 5 అధ్యాయములుగా తర్వాత అనువాదకులు విభజించారు. వాస్తవానికి ఇవన్నీ కూడా లెటర్స్. మనం ఎవరికైనా బంధువులకు, స్నేహితులకు ఉత్తరాలు రాసేమనుకోండి, ఇన్లాండ్ లెటరు ఏదైనా ఒక కవర్లో ఉత్తరం రాస్తే మొదటి అధ్యాయం 2వ అధ్యాయం అంటూ ఉత్తరాలు రాయం కదా. ఉభయ కుశలోపరి మొదలుపెట్టి మనం రాయాలనుకున్నవన్నీ సంగతులు రాస్తాము. ఇంతే సంగతులు చిత్తగించవలను. అంతేగాని మొదటి అధ్యాయం 2వ అధ్యాయం అంటూ ఉండవు ఉత్తరాలకు. ఈ పౌలు రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, యోహాను రాసిన పత్రికలు, యాకోబు, యూదా పత్రికలు, ఇవన్నీ లెటర్స్ అన్నమాట. ఆదిమ సంఘం అక్కడక్కడ ఇండ్లలోనే కూడుకుంటూ ఆరాధించుకుంటూ రొట్టె వీరుస్తూ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని పాటిస్తూ విశ్వాసంలో ముందుకు సాగుతున్నారు. చర్చీలు కట్టుకోలేదు వాళ్ళు, ఆరాధన మందిరాలు పెద్ద పెద్దవి కట్టుకోలేదు. అక్కడక్కడ చిన్న చిన్న గుంపులుగా కూడుకున్నటువంటి ఈ సంఘాలకు ఆదిమ అపోస్తలులు, నాయకులు తమ సందేశాలు ఉత్తరంలాగా రాసి పంపేవాడు. అవి మన వరకు వచ్చేసరికి అవి ఇలాగున మనం రెఫరెన్స్ ఎత్తి చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అనువాదకులు, తర్జుమాదారులు అధ్యాయాలుగా, వచనాలుగా విభజించారు. మొత్తం మీద ఇప్పుడు 5 అధ్యాయాల పత్రిక మన ముందు ఉన్నది. ఇంత సుదీర్ఘమైన పత్రికలో ఎన్నో విషయాలు పేతురు ప్రస్తావించాడు. ఆ అనేక విషయాలను చెప్పడంలో అతని ఉద్దేశం ఏంటి? టోటల్గా అసలు ఈ అనేక సంగతుల ద్వారా ఎత్తి చూపాలనుకుంటున్న విషయం ఏంటి, సత్యం ఏంటి, ఆయన ఉపదేశం ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన అని ఎవరికైనా ప్రశ్న వస్తే వారికి ఈ సమాధానం చెబుతున్నాడు. ఆఖరి అధ్యాయము, దాదాపు చివరి వచనాలవి, 13, 14వ వచనం, ఆఖరి వచనము 12లో చెబుతున్నాడు. ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ ఎపిసోడ్. ఇదియే దేవుని సత్యమైన కృప అని మీకు నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు.
అనగా దేవుని యొక్క సత్యమైన కృప అంటే ఏమిటో చెప్పడానికే ఈ పత్రిక రాశాను అంటున్నాడు భక్తుడు. దేవుని సత్యమైన కృప అనే మాట ఉపయోగించాడంటే నకిలీ కృప కూడా ఉన్నదన్నమాట. కృప కానిది కృపగా ఎంచబడుతున్న విషయం కూడా ఉన్నది. చాలామంది దేవుడు దయామయుడు, దేవుడు అత్యంత వాత్సల్యము కలిగిన వాడు, ప్రేమామయుడు, ఆయన క్షమాగుణము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు అని అన్ని మతాల వాళ్ళు చెప్పుకుంటారు. కోర్స్ బౌద్ధం, జైనం అనేది మాత్రం ఒక విధమైన నాస్తికవాదం కనుక దేవుని వ్యక్తిత్వ లక్షణాలను గురించి వాళ్ళు ఏమి మాట్లాడరు. కానీ దేవుడున్నాడు అని నమ్ముతున్న మతాలన్నీ కూడా అవి ఏకేశ్వరారాధన చేసే మోనోథియిస్టిక్ రిలీజన్స్ కానివ్వండి, లేక బహుదేవతారాధన చేసే పోలీథియిస్టిక్ మతాలు కానివ్వండి, బహుదేవతారాధకులైన ఏకేశ్వరారాధకులైన దేవుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నమ్మిన దేవతలకు ఈ ఉదాత్తమైన గుణాలు ఆపాదిస్తారు. నేను నమ్మిన దేవత లేక నేను నమ్మిన దేవుడు చాలా దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మనవులు ఆలకించి మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చేవాడు, మనం కష్టదశలో ఉంటే సహాయం చేస్తాడు అని ఇలాగా మంచి మంచి లక్షణాలు దేవునికి ఆపాదిస్తారు. అయితే ఇక్కడ పేతురు చెబుతున్నాడు అసలు దేవుని కృప అంటే ఏమిటి అనేది సకల మానవులకు స్పష్టంగా చెప్పడానికే ఈ పత్రిక రాశాను అంటున్నాడు పేతురు. పేతురు ఈ పత్రికలో దేవుని సత్యమైన కృప అని ఏ కార్యక్రమాలను, అనుభవాలను ఎత్తి చెప్పాడో మనం చూద్దాం ఇప్పుడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఇది మొట్టమొదటి విషయం. దేవుడు దయగలవాడు, కృపగలవాడు అంటే మామూలుగా మన వ్యాపారాలను ఆశీర్వదిస్తున్నాడు, మనకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి పిల్లలను ఇచ్చాడు, పిల్లలు ఆరోగ్యంగా బాగున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేశాం, ఆస్తులు సంపాదించాం. ఇవన్నీ దేవుని అనుగ్రహం, ఇదంతా దేవుని దయా వాత్సల్యం అనుకుంటున్నారు అన్ని మతాల భక్తులు. కొంతమంది క్రైస్తవులు కూడా అదే కాన్సెప్ట్లో ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, ఎందుకంటే మేము బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటున్నాము. దేవుడు ఆశీర్వదించాడు, మా ఇంటి నిండా బంగారం, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు సంపాదించుకున్నాం, సమాజంలో మేము ఘనమైన ఒక హోదా కలిగి ఉన్నాం, కనుక దేవుడు మా పట్ల చాలా దయ చూపాడు, చాలా కృప చూపించాడని క్రైస్తవులు కూడా ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ దేవుని సత్యమైన కృప అనగా అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన అమూల్యమైన రక్తము చేత మనలను విమోచించుట. ఈ అంశము ఒక పెద్ద వాల్యూమ్, ఒక ఉద్గ్రంథము రాయవలసినంత సవిస్తరమైన అంశం. విమోచించుట అనగా అర్థం ఏమిటి? అది పెద్ద అంశం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుట, మరణ భయమునకు లోనై ఉన్న వారిని విమోచించుట, పాపపు దాస్యములో ఉన్న వారిని విమోచించుట, సాతాను అధికారములో ఉన్న వారిని విమోచించుట. ఇన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. విమోచించుట అంటే ఒక భయంకరమైన సమస్యలో, ఒక పెను ప్రమాదపు అంచులలో మానవ జాతి బ్రతుకుతుంది. ఆ ఘోర ప్రమాదము నుండి విడిపించడం, విమోచించడం. ఒక దుష్ట శక్తి ఏదో మానవులను పరిపాలిస్తోంది, నిత్యనాశనానికి తీసుకెళ్తోంది. ఆ నిత్యనాశనము నుండి మానవులను విడిపించాలి. విడిపించడానికి అమూల్యమైన రక్తము కావాలి.
అమూల్యం అంటే వెలకట్టలేనంత విలువైనది. ఎందుకు అంత విలువైనదిగా ఉండాలి ఆ రక్తము అంటే, ఆ రక్తము పాపము లేనిదై ఉండాలి, నిష్కళంకమైనటువంటి రక్తమై ఉండాలి. పాపము లేని రక్తం, కళంకము లేని రక్తం, తర్వాత నాశనము లేని జీవము కలిగిన రక్తం, అక్షయత కలిగిన రక్తం. ఆ రక్తము మన కొరకు చిందించి ఆ రక్తపు ప్రభావము చేత మనలను ఈ పాపము నుండి, నరకము నుండి, సాతాను అధికారము నుండి విడిపించాలి. ఇంత గొప్ప కార్యము చేయడము దేవుని నిజమైన కృప. మనం పెట్టుకునే కిరాణా కొట్లు బాగున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి, కుటుంబాలు బాగున్నాయి. ఇదంతా సత్యమైన కృప కాదు. ఎందుకంటే వ్యాపారాలు బాగున్నాయి, కుటుంబాలు బాగున్నాయి, గుట్టుకుమని కన్ను మూసి గుండె ఆగిపోయి అవతలికి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ మనకి ఏ కిరాణా కొట్టు ఉండదు, వ్యాపారం ఉండదు, కుటుంబం ఉండదు, ఎవరు ఉండరు. మనం ఒంటరిగా ఉంటాం దేవుని ముందు. అక్కడ మన జన్మ పాపాన్ని గూర్చి దేవుడు ప్రశ్నిస్తాడు, మన కర్మ పాపాన్ని గూర్చి ప్రశ్నిస్తాడు. పాప స్వభావాన్ని పెట్టుకొని ఎలాగొచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు. నీ రక్తములో పాప స్వభావం ఉన్నది కనుక, పాప స్వభావం అనే ఒక ప్రాచీన స్వభావం, అసహ్య స్వభావం నీలో ఉన్నది కనుక నీవు మోక్షరాజ్యంలో ఉండడానికి అర్హుడివి కాదు, అర్హురాలివి కాదు. వెళ్ళు అగ్నిగుండంలోకి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు దయామయుడు, భూమి మీద నాకు మంచి భార్య ఉన్నది అని చెప్తావా? అగ్నిగుండంలో పడి, అగ్నిగుండంలో పడిన తర్వాత భూమి మీద నేను ఉండగా నా పిల్లలు చాలా అందంగా, చక్కగా, ఆరోగ్యంగా ఉన్నారని అక్కడ సంతోషిస్తావా? అగ్నిగుండంలో పడి అగ్ని ఆరక, నీ ఆత్మ అనే పురుగు చావక, నిద్ర రాక, విడుదల పొందలేక, పరిష్కారము లేని ఆ చిత్రహింసలో యుగ యుగములు అంతము లేని కాలము చిత్రహింసను అనుభవిస్తూ భూమి మీద నీకుండిన వ్యాపారాన్ని గూర్చి గర్విస్తావా? సత్యమైన కృప ఏది? మనుషులందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ భూమి మీద బ్రతికి ఉండగా మన జీవితాలు సుఖంగా సాగిపోవడం, కావలసినంత ధనము, ఆరోగ్యము, సమాజంలో పలుకుబడి ఉండడం, ఇవన్నీ దేవుని సత్యమైన కృప కాదు. మనుషులందరూ ఒకే చోటికి వెళుతారు అనేది అబద్ధం. మనుషులందరి శరీరాలు మట్టిలోకి వెళ్ళిపోతాయి. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు ఆదాముతో దేవుడు చెప్పాడు, నీవు మన్నే గనుక తిరిగి నీవు మన్ను అయిపోతావని దేవుడు ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో చెప్పాడు. దేవుడు నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అన్నాడు దేవుడు. ఆ మన్నైపోయేది శరీరం మాత్రమే. కొన్ని మతాల వాళ్ళు సమాధి చేస్తారు, కొన్ని మతాల వాళ్ళు దహనం చేస్తారు. ఏ రకంగా అంతిమ సంస్కారం చేసినా పంచభూతాల్లోనికి ఈ శరీరం వెళ్ళిపోవలసిందే. మన్నైనది మళ్ళీ మన్నైపోతుంది, కానీ మన్ను కానిది ఒకటి మానవునిలో ఉంది, అది ఆత్మ. దాని విషయం ప్రసంగి చెబుతాడు. ప్రసంగి 12వ అధ్యాయము దయచేసి చూడండి, 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఎందుకంటే మానవ శరీరం మట్టితో దేవుడు చేశాడు, మట్టిలోకి శరీరం వెళ్ళిపోతుంది. అక్కడ అన్ని మతాల వాళ్ళు సమానమే. కానీ మన్ను కానిది ఉన్నది చూశారు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. దేవుని వద్దకు పోవును. అక్కడ నుండి మళ్ళీ 2 దారులు. దేవునితో సమాధానపడి పాప క్షమాపణ పొంది చనిపోయిన వారైతే వాళ్ళని దేవుడు నిత్య మోక్ష మహిమలోనికి, మహిమానందంలోనికి పంపిస్తాడు. అలా కాకుండా క్షమాపణ పొందకుండా
పాపములను కడుక్కోకుండా, శుద్ధి చేసుకోకుండా, దేవునితో సమాధాన పడకుండా ఉన్న కల్మషమంతా అలాగే పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ నుండి ఇంకొక దారి చూపిస్తాడు ఆయన. నీ దారి ఇటు కాదురా, అటు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అగ్నిగుండం ఉంది, అక్కడికి వెళ్ళిపో. మనుషులందరూ ఒకే చోటికి వెళ్తారనేది శరీరానికి మాత్రమే చెందిన సత్యం. మనుషుల ఆత్మలన్నీ ఒక చోటికి వెళ్ళవు. అన్నీ ఒక చోటికి వెళ్ళేది ఉంటే మత ప్రచారాలు ఎందుకండి? ఎలా బ్రతికినా పర్వాలేదు, అందరూ దేవుని దగ్గరికి వెళ్తారు, ఆనందంగా ఉంటారు, ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ అది సత్యం కాదు. అందరూ శ్మశానానికి, లేకపోతే దహన సంస్కారం, ఖనన సంస్కారం, ఇలాంటి అంత్యక్రియల్లోనికి వెళ్ళి పంచభూతాల్లో వాళ్ళ శరీరాలు కలిసిపోతాయి, అక్కడ అందరూ సమానమే. కానీ శరీరం నుండి వెళ్ళిపోయిన ఆత్మలన్నీ ఒక చోటికి వెళ్ళవు. కొంతమంది దేవుని నివాసమైన మహిమనగరం, పరలోకం, స్వర్గం, అక్కడికి వెళ్ళిపోతారు, మోక్షపురంలోకి వెళ్ళిపోతారు. మరి కొంతమంది అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పటికీ బయటికి రారు. గనక మానవునికి ఉన్నటువంటి అతి గొప్ప అవసరం ఏమిటి? దేవుడు మానవునికి చేయాల్సిన అతి గొప్ప మేలు ఏమిటి, ఉపకారం ఏమిటంటే ఈ నరకము నుండి విడిపించుట, విమోచించుట, విడుదల అనుగ్రహించుట. అది మనకు కావాలి. దేవుని సత్యమైన కృప ఏమిటంటే మానవుని రక్షణ కొరకు దేవుడు అత్యంత విలువైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తమును చిందించి తానే శ్రమపడి చిత్రవదలు అనుభవించి మానవుడు నరకానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు, తప్పిస్తున్నాడు, విమోచిస్తున్నాడు. ఇది దేవుని సత్యమైన కృప. ప్రియులారా, మళ్ళీ 1 పేతురు 1:19 చదువుతున్నాను, చిత్తగించండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. 22వ వచనం చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. యేసు రక్తము ద్వారా దేవుడే నరావతారమెత్తి నజరేయుడిని యేసుగా పుట్టి తన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాప పరిహారము చేయడం, అది సత్యమైన కృప. ఇంకొకటి, మనల్ని మరలా పుట్టించాడట. తొలిసారి పుట్టాము అమ్మా నాన్నల ద్వారా మానవ జాతికే మూల పితరులైన ఆదాము హవ్వల రక్తాన్ని సంతరించుకొని మనం పుట్టాము. వాళ్ళ పాపం మన లోపలికి వచ్చింది గనక ఇప్పుడు మరొక జన్మ కావాలి, దేవుని కుటుంబంలో పుట్టాలి. ఆ పని కూడా ఆయన చేశాడు. మీరు దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇది 2వ జన్మ. తల్లిదండ్రుల నుండి పుట్టినప్పటి ఆ జన్మ మొదటి జన్మ, అది పాప జన్మ. దేవుని వాక్యాన్ని విని విశ్వాసముతో నమ్మి స్వీకరించినప్పుడు ఆ వాక్యం ఒక విత్తనములాగా మన హృదయ క్షేత్రంలో నాటింపబడి ఫలించి కొత్త పురుషుడు, కొత్త వ్యక్తి మనలో పుడతాడు. ఈ 2వ జన్మ కలిగిన వాళ్ళను ద్విజులు అన్నారు. 2వసారి పుట్టిన వాళ్ళు, 2వ జన్మనెత్తిన వాళ్ళు ద్విజులు. మన దేశంలో బ్రాహ్మణులకు ఈ పేరున్నది, ద్విజులు అని. వాస్తవానికి బ్రాహ్మణ్ణి అడగండి, 2వసారి ఎప్పుడు పుట్టావు నువ్వని. ద్వి అనే అక్షరం ఉందిగా, మరి ఎప్పుడు పుట్టావయ్యా 2వసారి? వాళ్ళకి జవాబు లేదు. క్రైస్తవుడే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలడు. యేసుక్రీస్తు సువార్తను విని నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందినప్పుడు నేను మళ్ళీ పుట్టాను దేవుని కుటుంబంలో అని చెబుతాడు. యోహాను సువార్త 1:13లో వీరు దేవుని మూలముగా పుట్టించబడిన వారు కానీ రక్తము వలనైనను మానుషేచ్ఛ వలనైనా శరీరేచ్ఛ వలనైనా పుట్టినవారు కారు అని చెప్పేశాడు. కనుక ఇది 2వ జన్మ. ఇది దేవుని సత్యమైన కృప. మన జన్మ, కర్మ, పాపములు ఆ దేవుడే నరుడై పుట్టి కార్చిన రక్తము చేత కడిగి వేయడం, మన జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని,
దేవుడు తన సొంత రక్తము చేత కడిగి శుద్ధి చేయడం దేవుని సత్యమైన కృప. ఏ వాక్కు చేత సకల బ్రహ్మాండమును ఆయన సృజించినాడు ఆ వాక్కునే మనలోనికి పంపి నూతన జన్మను, రెండవ జన్మను మనకు అనుగ్రహించడం, మనల్ని ద్విజులుగా చేయడం. ఆ తరువాత ఆయన ఇంకా చాలా కార్యాలు మనలో చేస్తాడట. ఆ కార్యముల్లో ఒకటి ఏమిటంటే, ఈ రీతిగా రక్షణ పొందిన వాళ్ళకు కొన్ని శ్రమలు వస్తాయి. 5:9 లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. సత్యమైన కృప ఏంటంటే ఏ కష్టము రాకపోవడం కాదు. కష్టాలు వస్తాయి, మానవుడు అన్నప్పుడు ఈతి బాధలు ఉంటాయి. ఎంత చెట్టుకంత గాలి. ధనవంతులకు వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయి, పేదవారికి వీళ్ళకుండే బాధలు వీళ్ళకుంటాయి. లోకంలో ఏ మనిషికైనా ఈతి బాధలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంతవరకే మీకు శ్రమలు ఉంటాయి, తట్టుకోవాలి. పరీక్ష రాయకుండా కష్టపడకుండా సర్టిఫికేట్ వస్తుందా? డిగ్రీ చేతికి వస్తుందా? మనం రక్షణ పొందిన తరువాత మనకు పరీక్ష కొరకై కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో మనం ధైర్యంగా నిలబడాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మన ప్రక్కనే ఉంటాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత కొంచెము కాలము మీరు శ్రమ పడాలి. తరువాత ఆయన మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మీ శత్రువులందరినీ కూడా నిర్మూలన చేసి మీకు విరోధులైనటువంటి దురాత్మల సైన్య సమూహాన్ని కూడా మీ నుండి దూరంగా పారద్రోలి మీకు జయం అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత మిమ్మల్ని నిత్య మహిమలో చేర్చుకుంటాడట. తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు మిమ్మల్ని నిత్య మహిమకు పిలుస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ జన్మలు ఉండవిగా. ఒకసారి క్రీస్తునందు విశ్వసించి రెండో జన్మను ఎత్తుతాము. యేసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడతాము. ఆ రక్షణ విషయంలో మనం ఎదుగుతాము, సంపూర్ణ సిద్ధి పొందుతాము, యేసయ్య పోలికగా మార్చబడతాం. విశ్వాస పరీక్షలు ఎదుర్కొంటాము, నెగ్గుతాము. ఆ తర్వాత నిత్య మహిమలో మనం చేరుతాం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం అబద్ధం అని బైబిల్ చెబుతుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు ఉంటుంది. ఇది సత్యమైన కృప. దేవుడు మన పట్ల దయామయుడై ఉండడం అంటే అర్థం ఏంటంటే, తానే నరుడై పుట్టి తన సొంత పరిశుద్ధ రక్తము చేత సిలువలో తాను కార్చిన ఆ యజ్ఞము ద్వారా, ఆయన కార్చిన ఆ యజ్ఞపు రక్తము చేత మన పాపములను కడిగి శుద్ధీకరించి మనకు నూతన జన్మనిచ్చి ఇహలోక ఈతి బాధల్లో మనకు తోడుగా ఉండి కాపాడి జయమును అనుగ్రహించి తర్వాత ఏ బాధ లేనటువంటి మళ్ళీ పుట్టడం చావడం అవసరం లేని నిత్య మహిమలోనికి మనల్ని చేర్చుకుంటాడట. ఇదియే దేవుని సత్యమైన కృప. గనుక దేవుడున్నాడు అని నమ్మే వాళ్ళందరూ అసలైన సత్యదేవుడెవరో, ఆ దేవుడు చూపించిన సత్యమైన కృప ఏదో గ్రహించి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి ఈ సత్య కృపలోనూ తర్వాత కలిగే నిత్య మహిమలోను పాలువారు కావాలని యేసయ్య నామంలో నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభువుని యేసునందు మీరు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు నిత్య మహిమకు వారసులైపోతారు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రకటించబడిన సువార్త వాక్యాన్ని లక్షలాది మంది హృదయాల్లో మీరు ఫలింపజేసి విన్న ప్రతి ఒక్కరూ నిత్య మహిమకు యోగ్యులగుటకు సహాయము చేయమని పరిశుద్ధాత్మ తండ్రి మీరే అందరిలోనూ కార్యము చేయమని, నీ వాక్కు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.